హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలైనా కానీ ఇంకా చాలామంది తల్లులకు డబ్బులు పడలేదు. మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. మరి డబ్బులు పడకపోవడంలో భాగంగా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే ఒక పిల్లాడికి డబ్బులు పడ్డాయి, ఇంకొక పిల్లాడికి డబ్బులు పడలేదు. ఇదొక కారణము. దీనికి ఏం చేయాలని చెప్తాను. అలాగే కొంతమంది పిల్లల పేర్లు అసలు లిస్టులోనే రాలేదు. అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, అర్హత ఉంది, అయినా కూడా అర్హుల లిస్టులోనూ పేర్లు లేవు, అనర్హుల లిస్టులోనూ పేర్లు లేవు. మరి ఆ తల్లులు ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. మరి దాంతోపాటుగా ఎవరైతే పిల్లలు ఎవరికి డబ్బులు పడుతున్నాయని చూస్తే నేను ముందుగా చెప్పినట్లుగా 1 నుంచి 9వ తరగతి చదివే పిల్లలకు పడుతున్నాయి. 10వ తరగతి చదివినటువంటి పిల్లలకు డబ్బులు పడట్లేదు. ఈ 10వ తరగతి పూర్తయిపోయి పాస్ అయిన పిల్లలు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరితే కనుక అప్పుడు వారికి డబ్బులు పడతాయి. ఇదొకటి. మరి రెండోదిగా చూసుకుంటే ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తయిపోయి సెకండ్ ఇయర్ చదివినటువంటి సెకండ్ ఇయర్లో ఇప్పుడు చేరుతారు చూడు, ఆ పిల్లలకు డబ్బులు పడుతున్నాయి. మరి సెకండ్ ఇయర్ పూర్తయిపోయి డిగ్రీ పోయేటువంటి పిల్లలకు ఇక్కడ డబ్బులు పడట్లేదు. ఇది మీరు గమనించాలి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను, ఎవరికి డబ్బులు పడుతున్నాయి, ఎవరికి డబ్బులు పడట్లేదని. నేను ఇప్పుడు మీకు మనం చెప్పుకున్నట్లు వివిధ కారణాల వల్ల ఎవరికి డబ్బులు ఆగిపోయాయో, ముఖ్యంగా 6 దశల ధృవీకరణ, ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్లో 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చినట్లు, అలాగే 4 చక్రాల వాహనం ఉన్నట్లు, ఇవన్నీ కూడా వచ్చింటే కనుక ఒకవేళ అవి మీకు లేకపోతే ఉంటే ఏం చేయలేము. ఉంటే మనకు డబ్బులు రావు, ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది. ఇవి కనుక ఉంటే మీకు డబ్బులు రావు. ఒకవేళ ఇవి లేకపోతే కనుక మీకు ఈ యొక్క ప్రాబ్లం కనుక వచ్చుంటే సచివాలయంలో ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ నేను స్క్రీన్ పైన ఒక అప్లికేషన్ ఇచ్చాను చూడండి, మీకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ అప్లికేషన్ మీరు ఆ గ్రీవెన్స్ ఫారం, తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ ఫారం అది. ఆ గ్రీవెన్స్ ఫారం మీరు ఫిలప్ చేసి సచివాలయంలో దానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్, మీ యొక్క పిల్లాడి ఆధార్ కార్డు జిరాక్స్, మీ పిల్లాడి స్టూడెంట్ ఐడి అనేది స్కూల్లో దొరుకుతుంది. స్కూల్లో అడిగితే చెప్తారు మీ పిల్లాడి యొక్క ఐడి. దాంతోపాటుగా మనకు ఎవరైతే తల్లి ఉన్నారో తల్లి ఆధార్ కార్డు, అలాగే తల్లి రేషన్ కార్డు ఇవి ఇచ్చి మీరు సచివాలయంలో గ్రీవెన్స్ రైజ్ చేస్తే మీకు మళ్ళీ కూడా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి దీనికి సంబంధించి అంటే ఇప్పుడు మీరు ఉన్నారా లేదా, ఇంతకీ మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీకు చాలామందికి డౌట్ ఉంది. ప్రభుత్వం చెప్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే 26వ తారీఖు వరకు కూడా డబ్బులు వేస్తామని చెబుతూ ఉంది. అంటే 12వ తారీఖు నుంచి 26 వరకు కూడా డబ్బులు పడతాయని చెప్పింది. ఒకవేళ ఏదైనా కారణాల చేత మీరు 6 దశల ధృవీకరణ వల్ల కనుక మీకు ఫెయిల్ అయిపోయి ఈ లిస్టులో మీ పేర్లు రాకుండా ఉంటే మీకు మళ్ళీ కూడా నిన్నటి నుంచి అవకాశం ఉంది. 16వ తేదీ నుంచి 20వ తారీఖు వరకు, అంటే మరొక 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 3 రోజుల్లోనే మీరు ఏం చేయాలంటే, మీకు ఏదైనా 6 దశల ధృవీకరణలో భాగంగా 300 యూనిట్లు కరెంటు బిల్లు వచ్చి కరెంటు బిల్లు లేకపోయినా కూడా మళ్ళీ వచ్చినట్టు చూపిస్తూ ఉన్నా, ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అర్జీ పెట్టుకుంటే 4 రోజుల్లోపు మళ్ళీ మీకు 30వ తారీఖు లోపు లిస్ట్ వస్తుంది. ఆ 30వ తారీఖు వచ్చేటువంటి లిస్టులో మీ పేర్లు కనుక వస్తే మీకు వచ్చే నెల 5 నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. అలాగే తల్లులు గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, మీ పిల్లల పేర్లు ఎక్కడ అర్హుల లిస్టులో అనర్హుల లిస్టులో రాకపోతే మీరు నేరుగా స్కూల్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లల ఐడి తీసుకుని స్టూడెంట్ ఐడిలో నేరుగా సచివాలయానికి వచ్చి నేను ఇక్కడ చూపించినటువంటి గ్రీవెన్స్ ఫారాన్ని మీరు ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని పెట్టి సచివాలయంలో కనుక ఇస్తే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి. నేను ఇక్కడ ఇచ్చాను మీకు ఎక్కడ ఎప్పుడెప్పుడు కంప్లైంట్ పెట్టాలి అనేసి. మరి ఆ తేదీల్లో మీరు కనుక చేసుకుంటే 30వ తారీఖున వచ్చేటువంటి లిస్టులో మీ పిల్లల పేర్లు అయితే వస్తాయి. తర్వాత ఏంటంటే మీకు జూలై 5 నుంచి కూడా డబ్బులు పడతాయి. ఇది ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇదొకటి. మరి ఇక్కడ గత సంవత్సరం 10వ తరగతి చదివి పాస్ అయిన వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి, ఫెయిల్ అయిన వారికి డబ్బులు పడవు. ఎందుకంటే పాస్ అయిన వారే కాబట్టి కాలేజీలో చేరేది. ఈ మీ పిల్లల్ని కూడా కాలేజీలో ఎప్పటిలోపు మీరు చేర్పించాలంటే 26 లోపు చేర్పించాలి. 26వ తారీఖు నుంచి మీ పిల్లల డేటా అనేది ప్రభుత్వం తీసుకుంటుంది స్కూల్లో కాలేజీ దగ్గర. మరి ఆ డేటాలో అంటే మీ పిల్లలు ఆల్రెడీ స్కూల్లో కాలేజీలో చేరిపోతే అక్కడ డేటా అదే ఆన్లైన్ అయి ఉంటుంది. ఆన్లైన్ అయినప్పుడు
మీ పిల్లలకు ఆటోమేటిక్గా ఈ తల్లికి వందనం వస్తుంది. 30 తారీఖున వచ్చే లిస్టులో మీ పేర్లు వస్తాయి. లేకపోతే కనుక మీ పిల్లలకు రాదు. కాబట్టి మీ పిల్లలు 10వ తరగతి పాస్ అయిపోయి ఉంటే వెంటనే కాలేజీలో చేర్పించేయండి. అలాగే మీ పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాలు నిండిపోయి 6వ సంవత్సరంలో 1వ తరగతిలో చేరాలి కదా, మరి 1వ తరగతిలో చేరడానికి వెంటనే కూడా చేర్పించండి మీ పిల్లల్ని కూడా 26 లోపు. ఇలా చేర్పించేస్తేనే మీకు ఈ తల్లికి వందనం డబ్బులు వస్తాయి. లేకపోతే తల్లికి వందనం డబ్బులు రావు. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలకు డబ్బులు రావట్లేదు. ఇక్కడ డబ్బులు రాను కూడా రావు వారికి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలకు ఎక్కడా కూడా డబ్బులు రావు. మరి ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇచ్చాను. మరి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా క్లారిటీగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడా కూడా అనర్హులకు తావు లేకుండా, ఎవరు కూడా అనర్హత ఉన్నటువంటి వారు తీసుకోకుండా ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. అలాగే తల్లికి 5 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వారికి డబ్బులు పడలేదు తల్లికి వందనం. మరి అటువంటి వారందరి వెరిఫికేషన్ చేస్తున్నారు. ఎంపీడీఓలు వెరిఫికేషన్ చేస్తారు. చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే ప్రభుత్వం కనుక ఓకే చెప్తే మళ్ళీ కూడా వీరికి డబ్బులు పడుతూ ఉన్నాయి. ఒకసారి చూసుకోవాలి. దాంతోపాటుగా అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో అనాథ పిల్లలకు కూడా కలెక్టర్లు వెరిఫై చేసిన తర్వాత వారికి డబ్బులు అయితే వేస్తారు. ప్రస్తుతానికి డబ్బులు పడినటువంటి కేటగిరీ చాలా ఉంది. వారికి జూలై 5 నుంచి డబ్బులు పడతాయి. ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. మీ డబ్బులు ఎక్కడికి పోవు. మీకు నిజంగా అర్హత ఉంటే కనుక మీకు డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఒకవేళ 6 దశల ధృవీకరణ వల్ల కనుక వచ్చింటే దాన్ని ఎవరు ఏం చేయలేమని చెప్పేసి అధికారులు నేను అడిగాను. పర్సనల్గా సచివాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్తున్నది ఒకటి, 6 దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి నిజంగా మీకు అవి ఉంటే కనుక ఏం చేయలేమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి కాబట్టి మనం ఏం చేయలేము దానికి సంబంధించి. మరి 6 దశల ధృవీకరణ వచ్చిన వాళ్ళకు అంతే, ఇక వాళ్ళకు డబ్బులు రావు. ఒకవేళ లేకపోయినా వచ్చింటే కనుక మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి. ఈ గ్రీవెన్స్ ఫారం ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో, ఒక పిల్లానికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకపోయినా, లేదు మనకు పిల్లల పేర్లే పూర్తిగా లేకపోయినా, మరి ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు వెంటనే నేను స్క్రీన్ పైన ఇచ్చినాను కదా, అప్పుడు ఆ గ్రీవెన్స్ ఫారము ఫిలప్ చేసుకుని సచివాలయానికి వెళ్తే అక్కడ ఇస్తారు గ్రీవెన్స్ ఫారము. ఆ గ్రీవెన్స్ ఫారం తీసుకుని దాన్ని ఫిలప్ చేసి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టేస్తే మీకు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే నెల 5 నుంచి కూడా మీకు ఈ పెండింగ్ తల్లికి వందనం డబ్బులు పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు రెడీ చేసుకోండి. తప్పకుండా మీకు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం డబ్బులు పడని వారికి ఈ అప్లికేషన్ ఇస్తే కనుక డబ్బులు పడే సమాచారం. వీడియోను తప్పకుండా మీరు ఇంతవరకు చూశారు అనుకుంటే మీకు తప్పకుండా వీడియో నచ్చుంటుంది. వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.